రైట్ 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 ఓకే 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 లింగం యాదవ్ గారు, డాక్టర్ జయరామ్ గారు ఓకే లింగం యాదవ్ గారు ప్లీజ్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డాక్టర్ జయరామ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? జయరామ్ గారు, మీరు అన్ని వైపులా అన్ని వాదనలు వింటున్నారు, నిన్న కేటీఆర్ మాట్లాడింది కూడా చూశారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ గా మీకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలు. శివ, ఇక్కడ విషయం ఏంటంటే, ఒక అనుమానితుల్ని ఒక సంబంధిత ఆఫీసర్లు అంటే ఆ ఏజెన్సీ ప్రశ్నిస్తుగా కనిపించటం లేదు. ఇక్కడ అనుమానితుడు వచ్చేసేమో జడ్జి అయిపోయాడు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసేమో ఇక్కడ డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్ వీళ్ళంతా కలిపి వచ్చేసేమో ఏసీబీ అయిపోయింది. ఇక్కడ అనుమానితుగా ఉన్న కేటీఆర్ వచ్చేసేమో చీఫ్ జస్టిస్ అయిపోయాడు. అంటే ఇక ఇదంతా రెండు పార్టీల విషయాలు కానీ, లేకపోతే ప్రభుత్వం ప్రతిపక్ష విషయం కావచ్చు, ఇటు రేవంత్ అనుకో, ఇటు కేటీఆర్ అనుకో చేస్తున్న అంశాలు కావచ్చు. ప్రజలు దీన్ని చూసి ఏమనుకుంటారు అనేది వీళ్ళకి అర్థం కావటం లేదు. అంటే మేము ఏం మాట్లాడినా కూడా ప్రజలు ఎక్కడో దగ్గర కన్విన్స్ కాకపోతారా, నోరు బారేసుకుంటే కన్విన్స్ అవుతారు అనే విధానాన్ని రెండు పార్టీలు, ప్రభుత్వం ప్రతిపక్షం అవలంబిస్తున్నట్టుగానే ప్రజలు ఈ రోజు అర్థం చేసుకుంటున్నారు. సో ఈ రోజు బహిరంగంగా చర్చ చేసుకుంటున్నారు. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అంటే, సంబంధిత ఏజెన్సీలు మాత్రమే మాట్లాడతాయి. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎవరికి మీకు తెలియని విషయం కాదు. సంబంధిత ఏజెన్సీలు మాత్రమే ప్రశ్నిస్తాయి. మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆ ఏజెన్సీస్ ఉన్నాయే అందుకోసం. ప్రభుత్వము ఏజెన్సీస్ నడిపిస్తాయి, ఏజెన్సీని అనుమానితులను ప్రశ్నిస్తారు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉంటే కరెక్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అంటే, కేటీఆర్ ప్రశ్నించిందే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఇక్కడ ఫెమా సేమ్ టైం వచ్చేసి మనీ లాండరింగ్ జరుగుతుంది అని సంబంధిత ఏజెన్సీలు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన ప్రధానమైన ఆధారము ఏ కంపెనీతో ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ కంపెనీ మీద కేసు ఫైల్ చేయాలి. దాన్ని కోర్టు కూడా అడుగుతున్నది. నేను ఆ డే 1 నుంచి అడుగుతున్నాను. ఇది ఎందుకు మిస్ అయిపోయింది? మిస్ చేశారా? మిస్ అయిందా? ఈ కేసుతోని భయపెట్టియాలనుకుంటున్నారా, లేకపోతే కేటీఆర్ ను భద్రపరచాలనుకుంటున్నారా? ఈ కేసుతోని భయపడాల్సింది ఏం లేదు. పోతే స్టేట్ అనుకుంటే ఏమైనా చేస్తుంది. నన్ను కూడా ఇప్పుడు జైలు పంపించవచ్చు, నిన్ను పంపించవచ్చు, ఉన్న ప్యానల్ మొత్తం పంపించవచ్చు. అది పెద్ద ఇష్యూనే కాదు. దాని నుంచి పెద్ద వరియాల్సిన పనే లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా అనే అంశాలను మాట్లాడుతూ, చట్టపరమైన అంశాలను చర్చతో తీసుకొచ్చుకుంటూ, ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనేక అంశాలను రాబట్టుకోవాల్సింది సంబంధిత ఏజెన్సీస్ మాత్రమే, ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ కాదు. మరి ఈ మాత్రము కామన్ సెన్స్ మీరు ఎందుకు మర్చిపోయారు అనేది ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా కూడా ఇది ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఫిష్. నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఇస్ ఎ వెరీ స్మాల్ ఫిష్. ఇదే కనుక కేటీఆర్ మీద కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ, లేకపోతే కేసీఆర్ మీద నడవడిక బిహేవియర్ మీద కానీ ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, అవినీతి మీద కానీ ఇచ్చిన తీర్పు అదే, ఇంకా వేరే దాని మీద లేదు. నెంబర్ క్లియర్ గా చెప్పాలంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంది? కేసీఆర్ మీద ఉన్న ఇబ్బందులు ఏదైతే మాట్లాడతాడో, జనాలను కలవడు అనే అహంకారం మీద, అవినీతి మీద, ఇది క్లియర్ తీర్పు. ఆ తీర్పుతోనే మీరు ప్రజల నుంచి ప్రభుత్వంలోకి వచ్చేసారు. మేము ప్రజల్లోనే ఉన్నాం కదా. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అహంకారానికి ప్రతీకాష్ట అధికార మార్పిడి జరిగింది. సో ఇక్కడ అవినీతికి జరుగుతున్న అంశాలు రాజకీయ నాయకులు చేయొద్దు, సంబంధిత ఏజెన్సీస్ మాత్రమే చేయాలి. రైట్. ఇంకొక అంశాన్ని ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. ప్రమాణ స్వీకారం జరగలేదు రేవంత్ రెడ్డికి. సో మెగా కృష్ణారెడ్డి వచ్చి నిన్న కలిశారు. అప్పుడు విపరీతమైన నెగటివ్ ఏర్పడింది. అంటే ఇక్కడ ఏ ఏజెన్సీలతో మనం మాట్లాడుతున్నాము, ఎవరితోనే మాట్లాడుతున్నాము, ఎవరు మనల్ని వచ్చి కలుస్తున్నారో, ఎందుకు కలుస్తున్నారో, ప్రధాన నిందితుడు అనుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల అతను వచ్చి నేను కలుస్తున్నాడు అంటే అతని గురించి ఏ మాట లేకపోయేసరికి
ఏమనుకుంటారు జనాలు? ఇది పక్కన పెట్టేద్దాం, నన్న మై బిజినెస్, నేను గుర్తు మాత్రమే చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ప్రతిపక్షం వచ్చేసి ఈరోజు నిజంగా కనుక నువ్వు మినిమం చదువుకున్నాడు అయితే, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కానీ ఫ్లూయెంట్ లాంగ్వేజెస్ కానీ, నేను మాట్లాడతాను, కేటీఆర్ మాట్లాడతాడు, మా రామ్మూర్తి మాట్లాడతాడు, వెంకన్న మాట్లాడతాడు, ఇంకొకరు అందరూ మాట్లాడుతుంటారు. దీంట్లో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ ఏ బిగ్గెస్ట్ టాస్క్. ఫ్లూయెంట్ లాంగ్వేజెస్ ఆల్సో ఇట్స్ నాట్ బిగ్గెస్ట్ టాస్క్. అంటే ఇక్కడ మనం చేస్తుంది చట్టపరమైన అంశాలను చట్ట పరిధిలో ఉన్నప్పుడు మీరు ఒక ఎక్స్ మినిస్టర్ గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదంటే, ఇది ప్రభుత్వము ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఈ అంశాలను సహకరిస్తూనే మీరు ప్రజలకు ఈ విషయాలను చెప్పటం, అంతేగాని అవమానించడం కాదు. నిన్న మాట్లాడుతున్న కేటీఆర్ మాట్లాడుతున్నది చెప్తున్నట్లేదు, ప్రభుత్వాన్ని అవమానిస్తున్నట్టుంది. అంటే నువ్వేం పీక్కుంటావో పీక్కొని వల్ల ఏం కాదు. ఇది ఇప్పుడు నువ్వు రేవంత్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు కదా రేవంత్ ఆలోచించుకోవాల్సిందే. ప్రభుత్వానికి నిందితులుగా ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా చేస్తున్నాడు అంటే ఇది కులహంకారమా, లేదు అనుకుంటే నా చేతిలో డబ్బులున్నా అన్న అహంకారమా, లేకపోతే బల్పు మాటలు ఏమైనా మాట్లాడొచ్చానా? ఇదే మాటలు ఇదే వ్యక్తి ఒక సామాన్యుడో, ఓ నిరక్షరాస్తుడో, ఒక నిరుపేదనో, లేకపోతే ఒక అన్యాయం పొందిన వాళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఈ ప్రభుత్వం వాళ్ళని అధిగమిస్తుందా? వన్ థింగ్ నేను ఇంత ముందు మిత్రులు మాట్లాడుతున్నప్పుడు దగ్గర ఎంతసేపు అయినా కూడా నేను ఏది ప్రశ్నించలేదు. 25 minutes. అంటే ఇది ఒక రేవంత్, నువ్వు కేటీఆర్ గా ఎందుకు ఎగ్జెప్షన్ ఇస్తున్నావు? ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు? ఇది నిజంగా కనుక సంబంధిత ఆఫీసర్లను కనుక ఛాలెంజ్ చేసినట్టు ఆఫీసర్లు ఆ విధంగా కూర్చుంటున్నారా? ఈ రోజు ఖచ్చితంగా చెప్పాలంటే అసమర్థులు చేతగా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కదా. ఇవే ఏజెన్సీలు, ఇదే మన జోషి కావచ్చు, ఇతర ఆఫీసర్లు కానీ ప్రభుత్వంలో వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ బీజేపీ కలిసి మొత్తం ఈ కేసులన్నీ కూడా పెడుతుంది. అందుకే ఈడీ కూడా వెంటనే కేసు టేకప్ చేసినటువంటి పరిస్థితి. రెండు పార్టీలు కుమ్మక్కై బీఆర్ఎస్ లేకుండా చేయాలనుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ పదే చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందాక అఫ్ కోర్స్ రామ్మూర్తి గారు కూడా మీ ముందే ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏంటి కాంగ్రెస్ తో చేతులు కలిపారా మీరు? అదే బీఆర్ఎస్ మిత్రులు పదే చెప్తూనే ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రధాన శత్రువు అండి దేశంలో. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓడించే సత్తా, దమ్ము, ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. మనం చూసాం ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా, ఎన్ని రాష్ట్రాల్లో మేము కాంగ్రెస్ పార్టీని ఓడించినా మనకు తెలుసు. వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బొమ్మ బోర్స్ పార్టీ లాంటివి. ఒక నాణానికి రెండు, అటువైపు ఇటువైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటయ్యాయి అనేది పబ్లిక్ నమ్ముతున్నారు కాబట్టి మొన్న ఒక పార్టీ మీద మరో పార్టీ దాడి చేసుకునేటువంటి సీన్ క్రియేట్ చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. డెఫినెట్ గా అందుకనే ప్రధాన శత్రువులు ఎట్లా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటైతే చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓపిక లేక, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓపిక లేక బీజేపీ